హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సియా టైం లేదు, అందుకే ఫస్ట్ కిందకి వెళ్తున్నాను. వెళ్ళి ట్రాలీ తెచ్చుకొని లగేజ్ పెట్టేసుకోవాలి. బాయ్ బాయ్. సో గైస్, ఇదే ఆ ట్రాలీ. ఫస్ట్కి వెళ్ళి బ్యాగ్స్ మేము పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. నా వీడియోస్ అన్ని రోజు లిఫ్ట్లోనే అయిపోతున్నాయి. ఏంటో టైం లేదు గైస్, లిఫ్ట్లోనే టైం దొరుకుతుంది. అందుకే లిఫ్ట్లోనే వీడియో తీస్తున్నాను. పూజ చేసుకొని ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్ 1 year నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ట్రావెల్ చేస్తుంది ఎయిర్ ఇండియా. సో అక్కడ సెల్ఫ్ చెక్ ఇన్ ఉంది బ్యాగ్స్ అన్ని. సో మనమే సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని వెళ్ళాలి. నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయట్లేదు, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది. సో మేమిద్దరం కలిసి ఇండియా వెళ్తున్నాము. మాకు మధ్యలో 1 hour గ్యాప్ ఉండింది. సో ఈ గ్యాప్లో కొంచెం షాపింగ్ చేసి ఫ్రెష్ అయ్యి తినేసి అలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా ఫ్లైట్ వచ్చేసి టెర్మినల్ 2 నుంచి. సో ఇక్కడ ఏం స్టోర్స్ ఉన్నాయని చెక్ చేసుకొని డ్యూటీ ఫ్రీలో కొన్ని తీసుకోవాల్సినవి తీసుకొని స్టార్ట్ అయ్యాం. మాది 9:30 ఫ్లైట్. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సన్ రైజ్ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. బోర్డింగ్ స్టార్ట్ అయింది. సో మేమందరం లైన్లో వెయిట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా అలసిపోయాం గైస్. మేము బ్యాక్ టు బ్యాక్ 3 days షిఫ్ట్లు చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి అసలు నిద్ర లేదు. నిద్ర ఇలా హోల్డ్ చేసుకొని ఉన్నాం మేము. చలో లెట్స్ గో ఇంకా. సో మాది కనెక్టింగ్ ఫ్లైట్ లండన్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. సో మాది లండన్ టు ఢిల్లీ 10 hours ఫ్లైట్, మధ్యలో 2.5 hours లేఓవర్, మళ్ళీ 2.5 hours టు హైదరాబాద్. సో ఇది లంచ్ టైంలో రైస్, పన్నీర్, క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ ఒక బన్, సలాడ్స్ ఇంకా స్వీట్ ఇచ్చారు. మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు, కానీ అది బ్రేక్ఫాస్ట్ నేను వీడియో తీయడం మర్చిపోయా. సో మేము పడుకున్నాము, నిద్ర లేదు కదా. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పెట్టారు. పుష్ప మూవీ చూస్తూ చిల్ అయ్యాం. సో టు బీ హానెస్ట్, చాలా వరకు ఫ్లైట్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి. సో నేను ఈ వీడియోస్ అన్నీ నేను వచ్చాక అప్లోడ్ చేస్తున్నాను. మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఖాళీగా ఉంది, వచ్చేటప్పుడు అయితే మరీ దారుణం. ఒక 10 to 15 సీట్స్ ఈజీగా, అసలు ఎవరు లేరు మనుషులు. డెజర్ట్లో రాస్బెర్రీ ఫ్లేవర్ ఇచ్చారు. సో అది స్వీట్ అనాలా బ్రౌనీ అనాలా నాకు ఐడియా లేదు. అది టేస్ట్ కూడా అంతేం బాగాలేదు గైస్. మేము అది టేస్ట్ చేసి పక్కన పడేసాం దాన్ని. నేను ట్రావెల్ చేస్తున్న చాలా బిజీ వీక్ గైస్. ఎందుకంటే నేను అదే వీక్లో హౌస్ షిఫ్టింగ్ చేసుకొని షిఫ్ట్లకు వెళ్ళి మళ్ళీ ఇటు ఇండియా ప్యాకింగ్, ఇండియా షాపింగ్ చేసేటప్పటికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అయినా కూడా ఇంకా ఓపిక తెచ్చుకొని స్టార్ట్ అయ్యాము. ఫుడ్ బాగా పెట్టలేదు, అంటే వెజ్ బాగుంది, నాన్ వెజ్ బాగాలేదు. జర్నీ స్టార్ట్ అయ్యాక ఒక 3-4 hours పడుకున్నాము. ఇంకా లేచి ఫుడ్ తినేసి నందా షోస్ చూస్తుంది, నేనేదో మ్యాప్ చూసుకుంటున్నా ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి. తొందరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. సో ఎవ్రీ సీట్కి వాళ్ళు ఒక మ్యాగజైన్ ఇచ్చారనమాట. సో దాంట్లో ఫస్ట్ పేజ్ తెలంగాణ బతుకమ్మ. సో వాళ్ళు మన కంట్రీలో ఉన్న అన్ని ఫెస్టివల్స్ని రీప్రజెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి మన బతుకమ్మని వాళ్ళు చూపించారనమాట. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, సో అందరూ వచ్చి విజిట్ చేయండి అని చెప్పడానికి. ఫైనల్లీ ఇంకా అనౌన్స్మెంట్ వచ్చేసింది, వీఆర్ 40 minutes అవే ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి. సో అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో ఫ్లైట్లో ఎవరు పడుకోలేదు నాకు తెలిసి, మ్యాక్సిమం అందరు మూవీస్ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము ల్యాండ్ అయ్యేది నైట్ 12 AM మేము జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అంత ఎక్సైటెడ్గా లేము, కానీ ఎప్పుడైతే ఢిల్లీలో ల్యాండ్ అయ్యామో ఇంకప్పుడు చాలా లోపల నుంచి బటర్ఫ్లైస్ అన్నీ బయటకు వచ్చాయి గైస్. నేను నా బ్యాచిలర్స్ పంజాబ్లో చేశాను. సో నేను ప్రతిసారి వెళ్ళేటప్పుడు వయా ఢిల్లీ వెళ్తుండే. సో నాకు ఆ మెమరీస్ అన్ని చాలా హిట్ అయ్యాయి అనమాట. సో చాలా ఇష్టమైన ప్లేస్ ఢిల్లీ. ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక మళ్ళీ మా బ్యాగేజ్ మేమే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ద థింగ్ ఈస్, మనం ఏదైతే డ్యూటీ ఫ్రీలో తీసుకుంటామో అది కూడా వాళ్ళు క్యాబిన్ బ్యాగ్లో వెయిట్ చేస్తారంట. సో మనకు వచ్చే క్యాబిన్ బ్యాగ్ 7 kgs అయితే డ్యూటీ ఫ్రీలో మనం తీసుకుంటాం కదా, వాళ్ళు ఆ డ్యూటీ ఫ్రీని కూడా వెయిట్ క్యాలిక్యులేట్ చేసి, సో మీది మోర్ దెన్ 7 kgs ఉంది, మీరు దీనికి అమౌంట్ కట్టాలని గొడవ. అసలు అలా ఇలా కడతాము, డ్యూటీ ఫ్రీ ఈజ్ డిఫరెంట్ కదా అని అంటే వాళ్ళు వినలేదు గైస్. నా 2.5 hours లేఓవర్లో 2 hours వాళ్ళతో వాదించి లాస్ట్కి డబ్బులు కట్టేసి వచ్చేసాను. సో మాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా సేమ్ ఇదే ఇష్యూ.
తన దగ్గర 2 కేజీస్ హ్యాండ్ బ్యాగేజ్ ఉంది. తను మళ్ళీ గొడవ, అసలు హ్యాండ్ బ్యాగేజ్ మేము ఇవ్వము అని చెప్పేసని. ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, లేదు మీరు క్యాబిన్ బ్యాగ్లోనే మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రావాలి అని చెప్తున్నారు. అసలు ఇలాంటి రూల్ ఎక్కడుంది అంటే, రూల్ ఉంది మేము పెట్టుకున్నామని చెప్తున్నారు. చూపించండి అంటే రూల్ లేదు వాళ్ళ దగ్గర. అసలు వాళ్ళ స్టాఫ్ చాలా అంటే చాలా బ్యాడ్ బిహేవియర్. కస్టమర్స్ మేము ఇంకోసారి మీతో ట్రావెల్ చేయము అంటే, ఓకే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ప్లీజ్ మీరు చేయకండి అనే చెప్తున్నారు. దట్ ఈస్ టూ రాంగ్. ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇఫ్ మీరు ఎవరైనా ఈ దగ్గరలో ఏరియాలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉంటే, సో ప్లీజ్ మీరు కొంచెం క్లియర్గా ఉండండి. బ్యాగ్స్ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. బికాస్ నేను రౌండ్ ట్రిప్ చేసుకున్నాను అదే ఎయిర్ ఇండియా టు. రిటర్న్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను వాళ్ళతో. ఈ స్టఫ్ అంతా పక్కన పెడితే, సో మేము ఇప్పుడు ఢిల్లీ టు హైదరాబాద్ వెళ్తున్నాము. ఇది 2 AM ఫ్లైట్. సో అందుకని చెప్పేసి రోటీ విత్ చనా కర్రీ ఇచ్చారు. డెజర్ట్లో రవ్వ లడ్డు అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. మేము మార్నింగ్ 4 AMకి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము. సో ఫాస్ట్గా వచ్చేసి బ్యాగ్స్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయాము. పేరెంట్స్ని కలవాలి కదా. ట్రాఫిక్ వల్ల మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు లేట్కి వచ్చారు. మా చిన్నత్తమ్మ ఇంకా మా చిన్నమామ ఇద్దరు ఫస్ట్ వచ్చారు. సో ఫస్ట్ వాళ్ళని మీట్ అయ్యాను. అదేంటో కేసు అప్పటిదాకా నా కెమెరా బాగానే పనిచేసింది. కరెక్ట్ వీళ్ళు వచ్చినప్పుడు వీడియో తీద్దామనేసరికి వీడియో మొత్తం బ్లర్ అయిపోయింది. కెమెరా లెన్స్ సరిగ్గా పనిచేయలేదు ఆ టైంలో. మా అమ్మమ్మ వీడియో కాల్ చేసింది మాకు. ఓకే ఓకే పెడతా. జెలస్ జెలస్ జెలస్. మా మమ్మీ డాడీ వరు అండ్ అమ్మోహ ఒకసారి వచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ వరు వచ్చింది, చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. వీళ్ళందరినీ ఆఫ్టర్ 1 year తో కలిశాను. అందరు చాలా హైట్, మంచి మంచి మాటలు, ఆటలు పాటలు. అమ్మ అసలు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అయిపోయారు అనిపించింది వీళ్ళ మాటలు చూస్తుంటే. నా దాంట్లో వీడియో సరిగ్గా రాలేదు గైస్, కానీ మా మమ్మీ మాత్రం ప్రాపర్గా వీడియో తీసింది. అది మొత్తం మా మమ్మీ ఛానల్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేయండి. సో అంతే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యా, బై బై.